పెళ్ళి అనగానే చూసే వాళ్ళకి హడావిడి మాత్రమే కనిపిస్తుంది కదా! కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే తెలుసండి ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో అని. నేను మీతో ఆల్రెడీ చెప్పా కదా! మాకు టైం చాలా తక్కువ ఉండే మ్యారేజ్‌కని. అందుకోసమే లగ్న పత్రిక రాయించుకోవడం ఆలస్యం, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికైతే వెళ్ళిపోయాము. అన్ని ప్లేసెస్‌లో సెర్చ్ చేసి తిరుపతిలో ఫైనల్‌గా ఒక షాప్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. సింపుల్‌గా, డీసెంట్‌గా. కార్డ్ సెలక్షన్‌కి 10 మినిట్స్ కూడా పట్టలేదు మాకు. కానీ శాంపుల్ కార్డ్ కరెక్షన్‌కే 2, 3 హవర్స్ పట్టిందండి. అండ్ మా వాళ్ళు దగ్గరుండి మరి చేయించారు. వెడ్డింగ్ కార్డ్‌లో ఏం మిస్టేక్స్ ఉండొద్దని. నైట్ ఇచ్చేసి వచ్చాం ప్రింటింగ్‌కి. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ లోపల ఇచ్చేశారు. అండ్ ఇంకా కార్డ్స్ పంచడానికి తిరగడం అయితే షురు. ఏం చేసినా, ఎటు వెళ్ళినా మేమే అండి. మా అత్తమ్మ, మావయ్య, నేను, మా వారు అన్ని ప్లేసెస్‌కి వెళ్ళి అందరిని కలిసి కార్డ్ అయితే ఇచ్చొచ్చేసాము. అదేంటో అండి, మా ఆడపడుచు మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి నాకు ఏదో తెలియని సంతోషం, బాధ, బాధ్యత అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అసలు. ఇంకా పెళ్లి పనులు, ఆ హడావిడి అబ్బా! అవంతా వేరే లెవెల్ అసలు.